జెడ్పీహెచ్ఎస్ జిల్లా పరిషత్ హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని నల్లమల్ల అడవులో ఒక మారుమూల గ్రామం నుంచి సొంత ఊర్లో 5వ తరగతి వరకు చదువుకొని 6 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి హై స్కూల్ చదువుకొని అక్కడ నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుకొని డిగ్రీ కంప్లీట్ చేసి ఒక పట్టుదలతోని ఫోకస్డ్గా పనిచేసినాం కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన. నా వరకు నా లైఫ్లో నాకు ఏం రిగ్రెట్స్ లేవు. నా లైఫ్లో నేను అనుకున్న సాధించిన ఒక సాటిస్ఫాక్షన్ నాకు ఉన్నది. దీనికి నేనేం కార్పొరేట్ స్కూల్లో చదువుకోలేదు, లేకపోతే అమెరికన్ యూనివర్సిటీలనో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలనో నేను మాస్టర్స్ చేసి రాలే. సామాన్య ప్రజల యొక్క ఆలోచన, సామాన్య ప్రజలలో ఒకరుగా ఈ ప్రజలలో మమేకమై ప్రజల యొక్క ఆలోచనని తెలుసుకుంటూ ప్రజా సమస్యల మీద నిలబడి కొట్లాడుతూ సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల్ని ఎదుర్కొని నిలబడ్డాం కాబట్టి ఈరోజు ఇక్కడికి రాగలిగినాం. సమస్యలు వచ్చినప్పుడు లొంగిపోయో, ఆ సమస్యల్ని చూసి పారిపోయో, సమస్యలకు భయపడి మనము ఈ వృత్తిని వదిలేస్తే ఇక్కడి వరకు రానిచ్చలేం. నేను కూడా అందుకే ఈ తరానికి చెప్తున్నా, ప్రజాప్రతినిధి అనేది అత్యంత పవిత్రమైన బాధ్యత. సరే, సమాజంలో రకరకాల పరిస్థితులు ఆ వృత్తికి రావాల్సినంత గౌరవము, ఇవ్వాల్సినంత విలువ లేదనుకో, దాన్ని రివైవ్ చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. నేను చెప్పేది ఒకటే, అన్నిటికంటే ఎక్కువ గంటలు కష్టపడి పనిచేసేది రాజకీయం. 24/7 పనిచేసినా ఇంకా కొంచెం పెండింగ్ ఉంటుంది. కానీ కొంతమందికి ఎంబడే అవకాశాలు వస్తే కొంతమందికి అసలే రావు. నాకైతే ఎప్పుడు ఏది కావాలన్నా అది ఆటోమేటిక్గా అది అట్లా టైంకి వచ్చేసింది. ఇక్కడ ఉన్న శ్రీనివాసరెడ్డి గారు మా జిల్లా ఎస్పీగా ఉండే. వారు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు నేను జిల్లా పరిషత్ మెంబర్, జడ్పీటీసీని. ఆ రోజు వారికి కూడా తెలియకపోయి ఉండొచ్చు, నేను జడ్పీటీసీ నుంచి నెక్స్ట్ ఎదుగానో వారికి కూడా తెలియకపోయి ఉండొచ్చు కదా. మా పోలీస్ స్టేషన్ వారు 60 కిలోమీటర్ల అవతలికి షిఫ్ట్ చేశారు. నేను ఏడ జడ్పీటీసీగా ఉండేనో మిడ్చల్ మండలంలో ఉండే పోలీస్ స్టేషను వేరే కారణం చేత 60 కిలోమీటర్ల దూరానికి మారుస్తే 3 బస్సులు మారి నేను ఆ పోలీస్ స్టేషన్కి చేరాలి. ఎవరైనా ఫిర్యాదు చేయాలంటే ఉదయం ఊరిలో బయలుదేరితే చీకటి వరకు స్టేషన్కి చేరుకుంటాం. ఆడ ఫిర్యాదు ఇచ్చి వెనకకు రావాలంటే రాత్రి వాళ్ళ పోలీస్ స్టేషన్లోనే పండుకోవాలి. ఒక రాత్రి పోలీస్ స్టేషన్లో ఎవడన్నా ఊరు నుంచి పోయి ఉంటే వాడిని ఎట్లా చూస్తారు ఊర్లో? ఆ సమస్యను తీసుకెళ్ళి వారికి వివరించిన, మీరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి బాలానగర్లో జడ్చర్ల అవతల పెట్టారు మిడ్జిల్ది. ఆ బాలానగర్కి పోవాలంటే 3 బస్సులు మారాలి. ఊరిలో నుంచి బయలుదేరితే 3 బస్సులు మారి పోలీస్ స్టేషన్కి పోయేవరకు అర్ధరాత్రి అవుతుంది. అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో వస్తే మీరు పోలీస్ స్టేషన్లో మంచిగా చూసుకున్న ఊరికి పోతే ఊరేమనుకుంటుంది. స్టేషన్ని మారవండి అని చెప్పి వారు ఎస్పీగా ఉన్నప్పుడు నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన. వారు చేసిండ్రు, ఆ పని చేయలేదని నేను అంటలే. కానీ ఆ రోజు నేను జడ్పీటీసీనే కదా, బాధ్యత పెద్దగా నెరవేర్చాల్సిన అవసరం లేదు, ఏముందిలే అని ఊరుకుంటే ఈరోజు శ్రీనివాసరెడ్డి గారిని అవసరం